హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నిన్న జరిగిన హిందీ ఎపిసోడ్, బిగ్ బాస్ హిందీ ఎపిసోడ్ రివ్యూ అనమాట. సో పార్ట్ 1 నామినేషన్స్ జరిగినాయి నిన్న కాక మొన్న, అది నిన్న రివ్యూ చెప్పుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 నామినేషన్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నిన్న రివ్యూ ఒకసారి చూడండి. అంటే ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఈ రివ్యూ అర్థమవుతుంది, ఎపిసోడ్ చూడని వాళ్ళకి నిన్న రివ్యూ ఒకసారి చూస్తేనే ఈరోజు రివ్యూ అర్థమవుతుంది అనమాట. చూడండి. సో చిన్న రీక్యాప్ ఇస్తాను. లాస్ట్ వీక్ నామినేషన్స్, అంటే ఇంకొక వీకే ఉంది ఫినాలేకి. ఫినాలే ఇస్ నెక్స్ట్ వీక్ అనమాట. సో లాస్ట్ వీక్ నామినేషన్స్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ పెట్టకుండా బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. హౌస్లో 8 మంది ఉన్నారు, వాళ్ళు 2 టీములుగా చేశాడు, టీమ్ ఏ టీమ్ బి అని చెప్పి. టీమ్ ఏకి ఒక సెటప్, అంటే టాస్క్లో ఒక సెటప్ ఇచ్చారు. ఆ సెటప్ ఏం లేదు, ఒక బజర్ ఉంటుంది, బజర్ మీద చేతులు పెట్టుకుని ఉంచోవాలి. టీం 4 ఆ సెటప్లోకి వెళ్ళి, జైలు లాంటి సెటప్, అందులోకి వెళ్ళి బజర్ మీద చేతులు పెట్టుకుని ఉంచోవాలి. టీమ్ బి బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో విధంగా ఆ బజర్ మీద చేయి తీసేలా చేయాలి. సో ఎవరైతే ఏ టీం అయితే ఎక్కువసేపు ఉంటుందో ఆ టీం ఆ టాస్క్ గెలిచిద్ది. టాస్క్ గెలిచిన టీం ఈ వారం సేఫ్గా ఉంటారు. టాస్క్ గెలవని టీము ఈ వారం డైరెక్ట్గా నామినేట్ అవుతారు. అంటే 4 నామినేట్ అవుతారు అనమాట. టాస్క్ గెలిచిన 4 డైరెక్ట్గా ఫినాలే వీక్లోకి ఎంటర్ అవుతారు. సో చాలా ఇంపార్టెంట్ టాస్క్. సో ఇలాంటి టాస్క్ అంటే ఒక్క టాస్క్ గెలిస్తే మీరు ఫినాలే వీక్లోకి ఎంటర్ అవుతారు అనుకున్నప్పుడు కంటెస్టెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది ఆడియన్స్కి ఎక్స్పోజ్ చేసే టాస్క్ అనమాట. వాళ్ళు ఎంత దూరం వెళ్తారు ఈ టాస్క్ గెలవడానికి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమి ఆలోచించుకుని అంతే దూరం వెళ్ళారు. కార్పొడి కొట్టుకున్నారు. అదే బయట ఉన్న వాళ్ళు లోపల టీం ఎవరైతే ఉన్నారో లోపల మున్నావర్, మన్నారా, అభిషేక్ అండ్ అరుణ్ భాయ్, వాళ్ళ మీదకి వీళ్ళు బయట నుంచి కారం విసిరారు, మసాలాలు విసిరారు. మసాలాలు అంటే ఏంటి అంటే మిరియాల పొళ్ళు, తెల్ల మిరియాల పొళ్ళు, నల్ల మిరియాల పొళ్ళు అలాంటివి అనమాట. ఇంకా చికెన్ మసాలాలు అలాంటివన్నీ. సో అలాగే ఆ కారాలని, ఆ మసాలాలని నీళ్ళలో కలిపి ఆ నీళ్లు కొట్టారు. గడ్డం మీద, అభిషేక్ గడ్డం మీద హెయిర్ రిమూవల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రిప్స్ వేసి పీకారు. సో అక్కడ తనకి పింపుల్ కూడా ఉందంట పాపం. సో ఇలా అన్నీ చేశారు. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే ఈ టాస్క్ని, అదే వాళ్ళ చేతులు తీసేసిన తర్వాత పార్ట్ 1 అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ ఇచ్చాడు. సో వీళ్ళకి ఇప్పటికే చేతులు అన్ని, కళ్ళు అన్నీ మండుతున్నాయి. సో రేపు స్టార్ట్ చేద్దాం అని చెప్పి రేపటికి వాయిదా వేశాడు. అది నిన్న జరిగింది అనమాట, నిన్న ఎపిసోడ్లో. సో ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే అది చెప్పే ముందు వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక 2 వారాలే ఉందిలేండి. సరే, తర్వాత రివ్యూస్ ఎలాంటివైనా చెప్పుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న ఏం జరిగిందంటే టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఏవైతే మసాలాలు, కారపొడి ప్యాకెట్లు రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో, సో విక్కీ కానీ, ఐషా కానీ, అంకిత కానీ, ఇషా కానీ 4 ఏం చేశారంటే పట్టన్నింటిని దాయటం మొదలుపెట్టారు. సో వీళ్ళకి అందకుండా దాయటం మొదలుపెట్టారు. మొత్తం దాచారు, అన్నీ దాచేస్తున్నారు. వీళ్ళకేం తెలియట్లేదు. సో వీళ్ళందరూ ఏమో మెడికల్ రూమ్లో ఉన్నారనమాట ఆ టైంలో. సో అంటే బాగా చాలా దారుణంగా జరిగిందండి టాస్క్ అయితే మాత్రం. ఇంత దారుణం అవసరమా, ఇంత ఇది అవసరమా అంటే అందరికి ఇక్కడ అదే బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఈ టైంలో నీ టాస్క్ ఎందుకు పెట్టారంటే ఒక్క టాస్క్ అలా గెలిస్తే ఫినాల్ వీక్లోకి వెళ్తారు. సో ఆశ, సో ఆ ఆశని అత్యాశగా మారి ఎలా అవుతుంది అంటే కంటెస్టెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారన్నది ఈ టాస్క్ అనమాట. సో అందుకని అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయారు. మామూలుగా హిందీ బిగ్ బాస్లో చాలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి చివరికి వచ్చింది కాబట్టి ఇంకా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయారు. ఇంత అవసరం అంటే అవసరం లేదు, ఇంత చేయాల్సిన అవసరం లేదు. చేయొచ్చు, దానికి కూడా ఒక టైం ఉంటుంది. ఏంటంటే ముందు వీళ్ళని ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటే వెళ్ళి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంక వీళ్ళు లగట్లేదు అని చెప్పి చేస్తే ఏమో కానీ డైరెక్ట్గా అసలు టాస్క్ స్టార్ట్ అవటమే ఆయిల్ ఏదో పోసారు చేతుల మీద. దాని తర్వాత నెక్స్ట్ కారం తీసుకొచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు. అది కొట్టడం అంటే ఏదో గాలిలోకి ఊదటమో, గాలిలో కూది వచ్చి పడటం, ఇంతకుముందు అలా చేశారండి. అలా ఏం లేదు, డైరెక్ట్ మొహం మీద కొట్టేయటం, మొహం మీద రాసేయటం, బొగ్గుల మీద రాసేయటం, మెడ మీద రాసేయటం, ఇలా కారం తీసుకొచ్చి కంట్రోల్లో కొట్టేయటం అయ్యే డైరెక్ట్ అనమాట. దాని తర్వాత మరి నీళ్ళల్లో కలిపి కొట్టడం చాలా దారుణంగా చేశారు. సో వీళ్ళు మెడికల్ రూమ్లోకి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మిగతా కార్పొడి ప్యాకెట్లు అన్నీ వీళ్ళు దాయటం స్టార్ట్ చేశారు అనమాట. దాని తర్వాత అలాగే బకెట్లు, ఏవైతే ఈ వాష్రూమ్లో బకెట్లు ఉంటాయో వాటిలో నీళ్ళలో ఈ కారం కలిపి ఆ నీళ్ళు కొట్టడం ఎన్ని చేశారో వాటిని ఏం చేశారంటే అటక మీదకి ఇసిరేశారు. అదే అటక మీదకి ఇన్ ద సెన్స్ బయట బిగ్ బాస్ వచ్చిన తర్వాత సెట్ పైకి ఇసిరేశారు అనమాట. అలాగే స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేసేదానికి ఒక స్టిక్, ఒక నెట్ లాంటిది ఉంటుంది అనమాట. సో దాంతో ఏమైనా తీస్తారేమో దాన్ని కూడా ఇసిరేశారు. ఇలా చేశారు. విక్కీ చేశారు అనమాట. విక్కీ, ఐషా అందరూ కలిపే చేశారండి వాళ్ళందరూ. సో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత దాని మీద గొడవలేని కూడా. సో వీళ్ళకి కొన్ని దొరికినాయి, మున్నావర్కి కొన్ని దొరికితే మున్నావర్ వాటిని పట్టుకొని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. సో నెక్స్ట్ విక్కీ వాళ్ళు దాని నుంచి మున్నావర్ నుంచి లాగేసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ టైంలో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకున్నారు. చిన్న క్యారెక్టర్ అసాసినేషన్ లాంటివి కూడా జరిగినాయి. మన్నారా ఎవరైతే ఉందో తనని ఏంటి వెళ్ళి డైరెక్ట్గా మున్నావర్ ఒళ్ళో కూర్చుని పోయో నీ క్యారెక్టర్ చూసుకో అది ఇది అని చెప్పి. సో చాలా మాటలు జరిగినాయి. ఈ మాటలన్నీ వీళ్ళకి చాలా కామన్. మనమైతే అసలు తీసుకోలేము. మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళు అసలు తీసుకోలేరు. సో చాలా కామన్గానే జరుగుతూ ఉంటాయి వీళ్ళకి అలాంటి మాటలన్నీ. వీటన్నిటిని వీకెండ్ వచ్చినప్పుడే సల్మాన్ ఖాన్ గారు కానీ వేరైనా హోస్ట్ వచ్చినా వాళ్ళే బ్యాష్ చేస్తారు తప్పితే, వాళ్ళు ఫుల్గా వేస్తారు తప్పితే ఇంకంతమించి ఇంక ఇదిగా ఉండదన్నమాట. ఇంక ఈ మాటని అనుకుంటూనే ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా దాయటం తప్ప రైటా అన్నది క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ప్రతి సీజన్లోనూ ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి దాయటం రైటే. వీళ్ళు దాయటం రైటే, వాళ్ళు ఎత్తుక్కొని తీసుకురావటం రైటే, అంతా కరెక్టే. బట్ వాళ్ళు ఎత్తుక్కొని తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఫోర్స్ అప్లై చేసి వాటిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం అది రాంగ్. సో ఈ బకెట్లు పైకి ఇసిరేయటం,
ఇవన్నీ ఓకే. బట్ వాళ్ళు తిరిగి తీసుకుంటున్నప్పుడు దానికోసం గొడవ పడటం, వాళ్ళ మీద ఫోర్స్ అప్లై చేయడం అది రాంగ్ అనమాట. వాళ్ళని చూస్తే నాకు ఏమొచ్చిందంటే చాలా భయపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ టీమ్ బి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపటి అంటే వాళ్ళకి ఒక రోజు టాస్క్ ఒక రోజు గ్యాప్ ఇచ్చారు కదా, నాకు తెలిసి రాత్రి కూడా నిద్రపోయి ఉంటారు. ఎందుకంటే అరే మేము ఎంత టార్చర్ చేసాం, వాళ్ళు మమ్మల్ని ఎంత టార్చర్ చేస్తారు ఏంటో అని చెప్పి అంత భయపడ్డారు. సో నాకు అది కామెడీ అనిపించింది. సో మీరు ఇంత చేసినప్పుడు దానికి డబుల్ తిరిగి వస్తుంది ఎప్పుడైనా సరే. మనకు దానికి రెడీగా ఉన్నప్పుడే మనం చేయాలి. సో అంకిత అయితే మున్నావర్ దగ్గరికి వెళ్ళి పెద్దగా మున్నావర్ నేను నీకు రాయలేదు, మన ఇద్దరం ఫ్రెండ్స్, నేను నీకు రాయలేదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, తన ఫ్రెండ్షిప్ చేసింది అదంతా ఓకే, నేను నీకు రాయలేదు అని చెప్పి పెద్దగా చెప్తుంది. ఎందుకంటే అక్కడ అందరిలోకి మున్నావర్ డేంజర్, మున్నావర్ రాసేస్తే మనం తీసుకోలేరు. సో ఖచ్చితంగా తీసుకోలేరు. అలాగే మన్నారా బాగా ఆడింది అని కూడా ఈవిడ స్పెసిఫై చేసింది, మన్నారా బాగా ఆడింది అది అని చెప్పి. వీళ్ళు ఏంటంటే మన్నారా వీక్ అని చెప్పి, అంటే ఆడపిల్ల కదా వీక్ అని చెప్పి తన మీద ట్రై చేస్తారు. బట్ హాఫ్ అన్ అవర్ వరకు ఉంది అంటే గ్రేటే. సో నలుగురు ఫస్ట్ మీద పడ్డారు తన మీద. సో ఎనీవే ఇప్పుడు అదంతా జరిగింది. తర్వాత రోజు బకెట్లు ఇవన్నీ పైన ఉన్నాయి, వీళ్ళు గమనించారు. నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత మున్నావర్ ఆ బకెట్స్ తీద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే విక్కీ ఏం చేశాడంటే తీయకుండా అడ్డుపడ్డాడు. ఈ మున్నావర్ ఏం చేశాడు, ఒక చెట్టు మీదకి ఎక్కి ఆ బకెట్ను లాగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ స్విమ్మింగ్ పూల్ కర్రతోనే ఫస్ట్ ఆ కర్ర తీసి తర్వాత దాంతో లాగుతూ ఉంటే విక్కీ వచ్చి మున్నావర్ని వద్దొద్దు నువ్వు పడిపోతావు అని, ఏం ప్రేమ లేదు ఏమీ లేదు పడిపోతావు అంటే బకెట్లు ఎక్కడ తీసేస్తాడని చెప్పి సో స్టిక్ పట్టుకొని వాళ్ళిద్దరి మధ్య కీచులాట్లో మున్నావర్ పడిపోయినప్పుడు థ్యాంక్ఫుల్లీ ఏంటంటే కరెక్ట్గా ల్యాండ్ అయ్యాడు చెట్టు మించి కింద పడినప్పుడు. అలా కాకుండా కింద పడిపోయి ఉంటే మాత్రం రచ్చరంబోలు అయిపోయేది, ఇంకా విషయం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. సో పడిపోయిన తర్వాత మున్నావర్ ఏం చేశాడంటే విక్కీ కాలర్ పట్టుకున్నాడు. ఎందుకంటే ఆబ్వియస్గా తన వల్ల తన కింద పడిపోయాడు కాబట్టి పట్టుకున్నాడు. అక్కడ చాలాసేపు వాళ్ళందరి మధ్యలో పెనుగులాట జరిగింది, గొడవ జరిగింది, ఇంకా ఎక్కువ మాటలు అనుకున్నారు, ఇంకా చాలా సీరియస్ లెవెల్కి మాట్లాడి ఎంత జరిగిందనమాట. ఇవన్నీ బిగ్ బాస్ గమనిస్తూ ఉంటాడు. బిగ్ బాస్ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాడు, బిగ్ బాస్ ఎప్పుడు ఏం చేయాలనుకుంటాడు అప్పుడే ఏం చేస్తాడు. సో బిగ్ బాస్కి న్యాయం కావాలా, ధర్మం కావాలా అంటే బిగ్ బాస్కి న్యాయం అవసరం లేదు, ధర్మం అవసరం లేదు, బిగ్ బాస్కి టీఆర్పీ కావాలి, బిగ్ బాస్కి కంటెంట్ కావాలి. సో అది మీరు ఎలా ఇస్తే అలా దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఇస్తే ఆయన దాన్ని వాడుకుంటాడు, తర్వాత మిమ్మల్ని కూడా బ్యాష్ చేస్తాడు. ఆయన ఇది నాకు నచ్చలేదని కూడా చెప్తాడు, బట్ చేసినప్పుడు ఆపడం, చేసిన తర్వాత దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో సిమిలర్గా ఇలాగే జరిగింది. సో వీళ్ళందరి మధ్య గొడవ అయిన తర్వాత ఏం చేశారంటే బిగ్ బాస్, సో అంకిత నీ సాక్సులు చాలా బాగున్నాయమ్మా అన్నాడు. థ్యాంక్స్ బిగ్ బాస్ అంటే సరే వచ్చి హాల్లో కూర్చోండి మీ సాక్సులు అందరికీ చూపిద్దాం అని చెప్పి హాల్లో కూర్చోబెట్టిన తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే మున్నావర్, మన్నారా, అరుణ్, అభిషేక్ని ఆర్కేవ్ రూమ్కి పిలిచాడు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ రూము నాకు తెలిసి. సో అందులోకి పిలిచిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి వేసి చూపించాడు. సో అక్కడ వాళ్ళకి ఏమి చూపించాడంటే ఒకసారి మీరు ఏదైతే నిన్న టాస్క్ అయిందో దాన్ని ఒకసారి రీక్యాప్ చూద్దాం. నేను ఒక 2 వీడియోలుగా దీన్ని కట్ చేశాను. ఒకటి ఏంటంటే మీ మీద ఎలా వాళ్ళు టాస్క్ ఆడారు అన్నది పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వచ్చి టాస్క్ అయిపోయిన తర్వాత ఏం చేశారన్నది. సో పార్ట్ 1 టాస్క్ ఎలా ఆడారన్నది వేశారన్నమాట. అంటే దీని మీద కారం కొట్టడం కానీ, నీళ్లు కొట్టడం కానీ, మసాలాలు నీళ్ళ కలిపి కొట్టడం కానీ, హెయిర్ రిమూవల్ స్టిప్లు ఎత్తికీయటం కానీ, ఏదైనా సరే వాళ్ళు చేసిన పనులన్నీ వేసి చూపించారు. వీళ్ళు కూడా చూసుకొని ఏంది మేము అంత చేసామా, అమ్మో ఇదేంది మరి దారుణంగా కనిపిస్తుంది. చేసేటప్పుడు తెలియదు, చేసేటప్పుడు ఏంటంటే ఒకటే అమ్మో వీళ్ళు ఎంతసేపు తొందరగా తీసేస్తే మనం టాస్క్ గెలిస్తే మనం నామినేషన్ సేవ్ అయిపోతాం, మనం ఫినాలే వీక్ వెళ్ళిపోతాం అన్న ఆతృత ఉంటుంది. సో చేసినప్పుడు తెలియదు, చూసుకునే మాత్రం భయంగానే ఉంటుంది. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఏవైతే ఐటమ్స్ దాచారో అది 2వ వీడియో అనమాట. సో దాచిని మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా దాచారు ఏంటి అన్నది మొత్తం చూపించారు. అందులో అంకిత ఉంది, అందరూ ఉన్నారు. అందరూ అంటే తర్వాత నువ్వు చూడండి ఎలా దాచారు ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చిన కామెంట్లు ఏం చేస్తున్నారంటే ఐషా వీళ్ళందరూ అరే దాస్తాం కదా ఇందులో ఏముంది మేము దాచుకుంటాం కదా ఇది అని చెప్పి. సో బిగ్ బాస్ ఇదంతా చూపించిన తర్వాత మీకు కారం కొట్టారు, మీకు మసాలాలు కొట్టారు, అన్నీ చేశారు. తర్వాత మీకు ఇప్పుడు ఆ సామాన్లు లేకుండా బకెట్లు దాచేసి ఏంటి మేము మేము ఫెయిర్గా ఆడతాము, మేము ఫెయిర్ ప్లే చేస్తాము. ముఖ్యంగా అంకితకు అనమాట ఈ టాన్స్ అన్ని. నేను ఎప్పుడు ఫెయిర్ ఆడతాను, నేను ఎప్పుడు ఫెయిర్గానే ఉంటాను అది అని చెప్పి. ఫెయిర్గా ఆడతాను అన్నప్పుడు, ఫెయిర్గా ఉంటాను అన్నప్పుడు ఇన్ని దాయటం ఏంటి, ఇవన్నీ దాయటం తప్పు కదా అని చెప్తూ సో బిగ్ బాస్ మీకు అన్యాయం జరిగింది అని గుర్తించాడు. నేను బిగ్ బాస్ ఆపలేదు అని చెప్పి కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, బిగ్ బాస్ నేను ఎందుకు ఆపలేదు ఏంటని. బిగ్ బాస్ అయిన తర్వాత పెద్దరాయిలో డిసిషన్ చెప్పాను అనమాట. సో మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా మీకు అన్యాయం జరిగింది కాబట్టి. ఆప్షన్ 1 ఏంటి అంటే ఏవైతే మసాలాలు వీళ్ళందరూ దాచారో ఆ మసాలాలు మొత్తం రీఫిల్ చేస్తాను, అంటే కారపొడి ప్యాకెట్లు, మసాలాలు అన్నీ అనమాట. సో ఇంకా మొత్తం అవన్నీ మీకు రీఫిల్ చేసేస్తాను, మీరు ఒప్పుకుంటే టాస్క్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళు 29 నిమిషాలు 30 నిమిషాలు అంతా ఉన్నారు. సో కొన్ని సెకండ్లు కూడా చెప్పాడు, దానికన్నా 1 సెకండ్ ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు, దానికి ముందు మీరు అవుట్ చేస్తే మీరు గెలుస్తారు. సో అవుట్ అయిన వాళ్ళు డైరెక్ట్ నామినేట్ అవుతారు, గెలిచిన వాళ్ళు నామినేట్ అవుతారు. అది ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏంటంటే మేము ఫెయిర్గా ఆడతామని చెప్పి ఇలాంటి పనులు చేసినందుకు వాళ్ళకి శిక్షగా సో అసలు వాళ్ళని డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్, అంటే ఇంకా అసలు గేమ్లోకి మైదానం అంటే ఆ గేమ్లోకి రారనమాట, డైరెక్ట్ డిస్క్వాలిఫికేషను. మీ నలుగురు ఆలోచించుకొని ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి. బయట ఉన్న వీళ్ళకి ఇది అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి.
ఓ పక్కన అంకిత లాంటి వాళ్ళకి ఆనందంగానే ఉంది, అమ్మయ్య వీళ్ళు ఇంకా నన్ను నా కారం పోయిరు ఓకే అని చెప్పి. ఎందుకంటే అంకితకు భయం లేదు, అంకిత ఫైనలిస్ట్ ఓట్లకి వెళ్ళినా సరే నేను ఫైనల్కి వెళ్ళిపోతానని అంకిత తెలుసు. రిమైనింగ్ ఉన్నారు సార్ మిగతా ముగ్గురు, వాళ్ళకి భయం వేసింది, ముఖ్యంగా ఐషాకి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఐషా అలా ఉండిపోయింది చాలాసేపు. విక్కీకి ఏమో కోపం ఆగట్లా, అరే ఎలాగా ఇస్తారు ఆప్షన్ బి అని చెప్పి. ఎందుకు అంటే తనకు కూడా భయమే, ఎందుకంటే ఒక ఇద్దరు లేపేస్తే కనుక ఈ వారం ఫస్ట్ లేచేది ఐషా అయితే, సెకండ్ లేచేది విక్కీనే, వాళ్ళిద్దరు లెగిస్తారు వాళ్ళ నలుగురిలో. దాని తర్వాత ఇషాకి ఏమైనా ఛాన్స్ ఉంటే ఉంటుంది, ఇషా వర్సెస్ అరుణ్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు లేచే అవకాశం ఉందని అనుకుంటున్నా. ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. సో వీళ్ళందరికీ భయం వేసింది లోపల. ఇంకా జనరల్గా అయితే ఎవరైనా ఏ ఆప్షన్ తీసుకుంటారు, ఆబ్వియస్గా ఆప్షన్ బీనే తీసుకుంటారు. రెండు ఆప్షన్లు ఏదైనా తీసుకోవచ్చు, ఆప్షన్ ఏ తీసుకొని వాళ్ళని దించి వీళ్ళకైతే ఏదైతే కష్టం పడ్డారో అదే కష్టం వాళ్ళకి రుచి చూపించి వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. లేదు ఎందుకు ఎంత కష్టపడతాం, డైరెక్ట్గా మనకి ఏది కావాలి, మన నామినేషన్స్ నుంచి వాళ్ళు డైరెక్ట్ నామినేషన్ అయిపోతే మన ఫినాల్ వీక్ వెళ్ళిపోతున్నాం, ఎందుకు రిస్క్ తీసుకోవటం అని చెప్పి రెండు ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ముందు వీళ్ళని చెడ్డవ్వాలి, మళ్ళీ కారం కొట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఏదైతే తప్పు చేశారో వీళ్ళు అది ఆ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే కానీ వాళ్ళు వదలరు కదా, చేతిరు. సో వీళ్ళు ఆ లెవెల్కి వెళ్ళాలి, వెళ్తే ఇప్పుడు వాళ్ళు చేసిందానికి వీళ్ళు చేసిందానికి తేడా ఉండదు. తెలియని వాళ్ళు ఎవరైనా ఆప్షన్ బీనే తీసుకుంటారు, ఎవరన్నా ఆప్షన్ బీనే తీసుకుంటారు, ఆప్షన్ ఏ తీసుకున్నా తప్పులేదు. సో ఆప్షన్ బి తీసుకున్నారు అంటే డైరెక్ట్ నామినేషన్ అనమాట. బయట వీళ్ళందరూ అబ్బో మా తెలుసు మీరు ఇదే వీళ్ళకి చూపిస్తున్నారు, వీళ్ళకి కూడా బయట కూర్చోబెట్టి సోఫాలో కూర్చోబెట్టి వీళ్ళకి కూడా చూపిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అబ్బో మా తెలుసులే మీరు ఏం చేసుకుంటారో అది ఇది అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు ఆప్షన్ బి అన్నారు. బిగ్ బాస్ ఓకే ఆప్షన్ బి డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, మున్నవరు ప్రజెంటేషన్ స్కిల్స్ మనిషికి అంత ఇంపార్టెంట్ అని చెప్పి. బిగ్ బాస్ అని కదా ఎక్కడైనా సరే మనం ఒక విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలి అని చెప్పి మున్నవరు ఏం చెప్పాడంటే ఆప్షన్ బి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే వాళ్ళు ఏదైతే టాస్క్ తర్వాత పని చేశారో, ఈ మసాలాలు దాయటం కానీ ఏదైనా చేశారో, ఈ బకెట్లు దాయటం కానీ ఏదైతే చేశారో దాన్ని చూసినప్పుడు నా దృష్టిలో వాళ్ళు అసలు ఈ ఆట ఆడటానికి అర్హులే కాదు, అంటే ఈ ఆడటానికి అనర్హులు వీళ్ళు, అందుకే మేము డిస్క్వాలిఫై చేస్తున్నాము అని చెప్పి. అంతేగాని మేము సేవ్ అయిపోతాం, మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం, లేదంటే వాళ్ళు చేసిన తప్పు అలా కాదు. ప్రజెంటేషన్ చూడండి ఎంత బాగా ప్రజెంట్ చేశాడు ఆ పాయింట్ని. సో వాళ్ళు అసలు అనర్హులు ఈ గేమ్ ఆడటానికి, ఈ టాస్క్ ఆడటానికి వాళ్ళకి అసలు అర్హతే లేదు, అలాంటి వాళ్ళతో మేము ఆడేది ఏంటి అని చెప్పి వాళ్ళకి ఆ పాయింట్ ప్రజెంట్ చేశాను, బాగా నచ్చింది అనమాట. సో ఇంపార్టెంట్ ఇలాంటి కొన్ని పాయింట్లు నేర్చుకోవచ్చు అనమాట, ఒక విషయాన్ని పద్ధతిగా ఒకళ్ళ ముందు పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి అని చెప్పి. సో ఇదే విషయాన్ని ఇంకోలా చెప్పిన ఆడియన్స్ నార్మల్గా తీసుకుంటారు. అది ఇలా చెప్పినప్పుడు ఏంటంటే కరెక్టే కదా, అంటే వాళ్ళు చేసిన పనులకి అసలు వాళ్ళకి అర్హత లేదు, అంతేగాని మేమేదో సేఫ్ అయిపోతున్నాం, వాళ్ళు నామినేట్ అయిపోతున్నారు అని చెప్పి అలా చేయలే. సో వాళ్ళకి అర్హత లేదు అన్నట్టు వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు అన్నట్టు ప్రజెంట్ చేశాడు అనమాట, బాగుంది. సో ఎనీవే వాళ్ళని అలా ప్రజెంట్ చేశాడు. సో బిగ్ బాస్ కూడా ఒప్పుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా టాంట్స్ చేస్తూ ఉన్నారన్నమాట, మీకు ధైర్యం లేదు అందుకని మీరు అలా చేస్తారంటే, మాకు అది ధైర్యం లేదు మీకు ధైర్యం లేదు. యాక్చువల్లీ టీమ్ బి వాళ్ళకి ధైర్యం లేదు. ఏం చేశారంటే అవన్నీ దాచుకోవటం ఓకే కానీ బకెట్లు ఇచ్చిరేయటం, ఫుల్గా జాకెట్లు వేసేసుకొని అసలు నిన్నైతే ఆయిల్ మొత్తం రాసేసుకొని మొహానికి రెడీ అయ్యి ఉన్నారు, కారం అంటేనే అసలు మనకి మండకుండా ఉండటానికి అనమాట. సో ధైర్యం లేదు అది అని చెప్పి బిగ్ బాస్ అందరినీ కూర్చోమని చెప్పి టీమ్ ఏ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో దాని ప్రకారం చూసి ఈ అంకిత, ఇషా, ఐషా అండ్ విక్కీ మీరు నలుగురు ఈ వారం డామినేట్ అవుతున్నారు. మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో అభిషేక్, మన్నారా, మున్నావరు, అరుణ్ మీరు నలుగురు డైరెక్ట్గా ఫినాలే వీక్లోకి వెళ్తున్నారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఫినాలే వీక్కి బిగ్ బాస్ సీజన్ 17 ఫినాలే వీక్కి డైరెక్ట్గా నలుగురు వెళ్తున్నారు ఒకేసారి. సో అలా జరిగినాయి అనమాట ఈ నామినేషన్. సో ఇది అన్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే కాసేపు ముగ్గురేమో గోలగోలు చేస్తున్నారు. ఐషా ఏమో అలా ఉండిపోయింది, ఎందుకంటే తన తెలుసు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది తనే, ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఉన్న నలుగురిలో వీక్ తనే, అందుకని బాగా లేట్గా వచ్చింది. దాని తర్వాత వీక్ వచ్చేవాటికి విక్కీ. సో విక్కీ వాళ్ళిద్దరూ ఇంకా ఫినాలే వీక్ చూడకుండానే ఎలిమినేట్ అయిపోతామేమో అని చెప్పి బాధ ఉంటుంది. సో ఒకవేళ ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. సో 6 మిగులుతారు, 6 ఫినాలే వీక్కి వెళ్తారు. అక్కడ ఒకళ్ళని తీసేయచ్చు, అది ఎవరు ఇషానా, అరుణ అన్నది డౌట్గా ఉంది. నలుగురు అయితే మాత్రం నేను చూసిన వరకు ఇప్పటివరకు అయితే మాత్రం నాకున్న అనాలిసిస్ ప్రకారం అయితే నలుగురు కన్ఫర్మ్. మున్నావరు, అభిషేక్, అంకిత, నెక్స్ట్ మున్నావరు, అభిషేక్, మన్నారా, అంకిత వీళ్ళు నలుగురు అనమాట. టైటిల్ రేస్లో వచ్చేబట్టి నాకు తెలిసి మున్నావరు, అభిషేక్ ఇద్దరు, ఇంకొకళ్ళని యాడ్ చేస్తే అంకిత, వీళ్ళు ముగ్గురులో టైటిల్ రేస్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇది వీళ్ళ నలుగురు అయితే కన్ఫామ్. అరుణ్, ఇషాలో ఒకళ్ళు ఎవరుంటారని చూడాలి. సో వీళ్ళు 5 టాప్ 5, వీళ్ళు 6 ఫైనల్ వీక్ అయితే వెళ్తారు. సో ఇది జరిగింది నామినేషన్స్ టాస్క్. దీని లోపల కొన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ గొడవలు అయితే జరిగింది, చెప్పాను కదా. ఇన్సెక్యూర్డ్ అని చెప్పి మన్నారా వచ్చేపటికి అంకిత నందనమాట. ఇన్సెక్యూర్డ్ అంటే వాళ్ళ హస్బెండ్
పెద్దగా వేరే అమ్మాయితో ఎవరితోనే మాట్లాడుతుంటే తను తీసుకోలేకపోతుందని చెప్పి అలాగే విక్కీ వచ్చేపటికి మన్నారని నువ్వు చూసుకొని క్యారెక్టర్ చూసుకున్నట్టు మాట్లాడి క్యారెక్టర్ని ఓడిస్తేసిన చూసుకో. ఎందుకంటే ఆ పొట్లాలు వీళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో మున్నావారికి తన ఒళ్ళో కూర్చోవటం అలా చేసిందనమాట. సో నువ్వు ఎలా కూర్చుంటావు, నువ్వు ముందు ఆ ఒళ్ళో నుంచి లెగు, నువ్వు చూసుకో అన్నట్టు ఇలాంటి మాటలు. అలాగే ఆయిషా వర్సెస్ మన్నారా, అంకిత వర్సెస్ మన్నారా, అంకిత వర్సెస్ మున్నావరు. ఎందుకంటే అంకిత ఏమో నేను నీకు ఎంత స్నేహం ఇచ్చాను, నీకు ఎంత బాగా అసలు వీళ్ళందరూ రిష్తా అంటారన్నమాట. అంటే నీ బంధం నేను ఎంత బాగా చూసుకున్నాను అన్నట్టు. సో హిందీలో అనమాట రిష్తా నిబాతే హే అని ఏదో అంటూ ఉంటారు హిందీలో. సో ఇప్పుడు నువ్వు నన్ను ఇలా చేసేబట్టి నేను తీసుకెళ్ళిపోతున్నాను. అబ్బాయి అంత ఏం చేయలేదు, ఎందుకంటే ఇది విక్కీ తను ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్గా అంటాడు. విక్కీని అన్నప్పుడు తినే టాపిక్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఎనీవే, సో అది జరిగింది నిన్నటి ఎపిసోడ్లో. మీరు ఎవరికైనా ఓట్లు వేస్తున్నారా, ఓట్లు వేస్తే ఎవరికి వేస్తాను అన్నది కామెంట్ చేయండి. ఓటు వేయాలి అనుకుంటే ఎలా కూడా చెప్తాను. జియో సినిమా ఓపెన్ చేస్తే బిగ్ బాస్ అని టైప్ చేస్తే కింద ప్లే విన్ ఓట్ అని చెప్పి ఒక బాక్స్ వస్తుంది. అందులోకి వెళ్తే అక్కడ మీకు ఓటింగ్ లోడ్ అవుతుంది. అందులో మీరు ఓటేయచ్చు. ఈ రోజు నుంచి ఓటేయచ్చు అనమాట. నిన్న రాత్రి నుంచి ఓటింగ్కి వాల్యూ ఉంటుందా అంటే చెప్పలేం బాస్. హిందీ బిగ్ బాస్ ఇక్కడ వీళ్ళు ఓటింగ్ వాల్యూ ఇస్తారా ఎవరు అన్నది మనకు తెలియదు. ఎందుకంటే చాలా వరకు డైరెక్ట్గానే హౌస్లో వాళ్ళ డెసిషన్స్తో బయటికి పంపించేస్తూ ఉంటారు. సో మన ఓట్స్కి ఎంత వాల్యూ ఉంటుందో నాకు తెలియదు. బట్ స్టిల్ ఎవరైనా ఓట్ వేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి అంతే. లాస్ట్ వీక్ ఫినాలే వరకు రివ్యూస్ చెప్పుకుందాం, దాని తర్వాత ఏం చేయాలన్నా చూద్దాం. సో అదే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.